అందరికీ నమస్కారం అండి. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా? విషయం ఏంటంటే తెలంగాణ అంటేనే టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ మీద తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఈ యొక్క పేరు మీదనే ముడిపడి ఉన్నాయి. అయితే ఈ యొక్క పేరుని కల్వకుంట్ల కేసీఆర్ గారు ఈ యొక్క పేరుని చెడిపేసి బీఆర్ఎస్గా మార్చినందుకే తెలంగాణ ప్రజలు ఎలాంటి సంకేతాలు ఇచ్చారో మన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు, ఈ కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్గా జనంలోకి వెళ్ళేందుకు కవిత గారు నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ అది తమకు భారీగా డ్యామేజ్ చేస్తుందని భావించిన బీఆర్ఎస్ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమ అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ తెలంగాణ రక్షణ సేన పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంతో బీఆర్ఎస్ 2 నెలల తర్వాత స్పందించింది. ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ అభ్యంతరాలను పరిశీలిస్తుంది. టీఆర్ఎస్గా జనంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమ పార్టీగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ప్రజల్లోకి వెళ్ళింది. వరుసగా అప్పట్లో రెండు సార్లు విజయం సాధించింది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ విజయవంతమైంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో అంటే 2014 అదేవిధంగా 2018లలో వరుసగా గెలిచింది. అయితే ఈ గెలుపులో మాత్రం కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అప్పట్లో. అయితే తర్వాత టీఆర్ఎస్ను కేసీఆర్ గారు ఏం చేశారంటే జాతీయ పార్టీగా మార్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ మాత్రం భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ పార్టీని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. అయితే ఈ బీఆర్ఎస్ పేరు పెట్టుకున్న తర్వాత 2023లో ఎలక్షన్లు వచ్చాయి. ఈ 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మాత్రం ఘోర పరాజయమై పాలయ్యారు. పేరు సెంటిమెంటు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటేనే చెదరని ముద్ర అన్నమాట. పేరు సెంటిమెంట్ బలంగా పనిచేసినట్లు లేదనమాట బీఆర్ఎస్ పార్టీకి. అయితే కల్వకుంట్ల కవిత గారు మాత్రం టీఆర్ఎస్ పేరుతోనే జనంలోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని కల్వకుంట్ల కవిత గారు పేరుతోనే టీఆర్ఎస్ పేరుతోనే జనంలోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది ఓటర్లలో గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. టీఆర్ఎస్ అనేది తమకు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందని భావించి ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో మరోసారి టీఆర్ఎస్ పేరు హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు టీఆర్ఎస్ పేరుపై ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తున్నారు. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో అనేదే తెలియదు. కానీ పేరుతో తమకు డ్యామేజ్ జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ మాత్రం చేసిన ఫిర్యాదుతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఈసీ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు చేసిన ఈ యొక్క కన్నింగ్ పాయింట్ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.